హల్లెలూయా. పాట పాడుకొని ప్రారంభించుకుంటాం. దేవ సందేశం ప్రభుత్వంలో నూతన క్రియలో చేయుచున్నానని నీవు సెలవివ్వగా నయడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము ఈ ఆజ్ఞ మేరకు రహదారిగా పారగా దాటిరి నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాదా, నా జీవ బలులో స్తోత్ర బలులుగా మారిపోయినే. నా జీవ బలులో స్తోత్ర బలులుగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహారాజు నీవేనయ్యా. మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? దీవించబడుతున్నారా? అనుదినము ప్రభు సన్నిధిలో దినమంతా వాడుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రభు వాక్యమును ఆలకించడానికి సిద్ధపడి ఉన్న అంటే దేవుని విడుదల పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ప్రత్యక్షంగా కానీ
ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైవ్ ప్రోగ్రామ్ వింటున్న దేవుని ప్రజలలో ఆత్మఫలములు మనం పొందుతున్నామా? ఈరోజు నా అంశము ఆత్మఫలములు నేను కలిగి ఉన్నానా. అసలు ఆత్మఫలములు అంటే ఏంటి? అవి ఎలా సంక్రమిస్తాయి? అవి ఎలా ఒక వ్యక్తి పాటించాలి? క్రైస్తవులు దానిని ఏ విధంగా స్వీకరించాలి? ఆత్మఫలములు ఎలా ఉంటాయి అనేది నేను తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం చదువుతారా? అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటిని విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాము. గత కొన్ని రోజుల క్రితము నేను మీకు శరీర కోరికల గురించి తెలియపరిచాను. ఈరోజు ఆత్మఫలములను అంత్య దినాలలో, అపాయకరమైన రోజులలో మనం ఉన్నాం. సంఘ యజమానికి, సంఘ విశ్వాసులకు పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాటను చదివితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వాక్యం. యోహాను రాసిన గ్రంథ పత్రిక. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలను అసలు అట్లు నువ్వు చేసిన పొందితేనే కానీ లేని ఎడల నేను నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తాను. ఈ మాట ఎవరికి రాశారు? ఎవరికి రాయించారు? ఎవరి కోసం లిఖించడం జరిగింది? నీవు ఏ స్థితిలో నుండి పడితివో దానిని జ్ఞాపకము చేసుకొను అని బైబిల్ చెప్తుంది. సంఘ యజమానికి, సంఘంలో ఉన్న దైవజనుడికి, సంఘంలో ఉన్న దైవజనురాలకి, సంఘ విశ్వాసికి, సంఘం యొక్క యజమానికి మాట సంఘపు దూత అని రాయబడింది. విశ్వాసులే కాదు కానీ నిజమైన మారు మనసు అనేవి రెండు ఉన్నాయి. ఒకటి ఆత్మతో, రెండవది లోకానుసారంగా శరీరముతో. నీటి మారు మనసు, ఆత్మ మారు మనసు. లోకము నుండి విడుదల పొంది ప్రభు వైపు మళ్ళటానికి పరిశుద్ధ బాప్తిసము, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత, పాప క్షమాపణలు ఒప్పుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పుట్టుకున్న తర్వాత, దేవుని సన్నిధిలో, దేవుని వశంలో, దేవుని కుటుంబంలో పెరుగుతున్నప్పుడు కూడా వారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ దీపము స్తంభమును దాన్ని ఉంచు చోటు నుండి నేను తీసివేస్తాను. ఇక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? అప్పుడు దాకా లోకము వైపు చూస్తున్న వ్యక్తి లోకం వైపు వీపు పెట్టి దేవుని వైపు ముఖము
ఒకవైపు ముఖ దర్శనం ఇచ్చే వాడికి బాప్తిసం అయితే, లోకానుసారమైన మారుమనసు అయితే, ఈ యొక్క రెండవ మారుమనసు ఏమిటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తరువాత యేసు ప్రభువుని అంగీకరించి కొన్నాళ్ళు దేవుడితో నడిచిన తరువాత చంచల మనసు అనేది మనకు వస్తుంది. మీకు ఐడియా ఉంటే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకము కానీ ఫిలింలో తీశారు, ఆ ఫిలింను కానీ చూడండి. విశ్వాస యాత్రలో పరిగెడుతూ ఉన్నప్పుడు, విశ్వాస యాత్రలో నడుస్తూ ఉన్నప్పుడు మనకు చంచలత్వము అనేది వస్తూ ఉంటుంది. చంచలత్వము ఇంకేమొస్తాయి? ఈ చంచలత్వము కూడా మనిషి కాదు, అదొక దురాత్మ. అందుకు దాని మీద పాటలు రాశారు. చంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును త్రప్పువాడను, అంతరంగములు పరిసి యేసయ్యా స్థిర మనసును. ఏం చేయాలి? స్థిర మనసును నాకు దయచేయి. చంచలత్వము, చంచల మనసు, కానీ నువ్వు అంతరంగమును చూడమని భక్తుడు ప్రార్థన చేస్తూ పాటను రాస్తాడు. రెండు దారులు ఉన్న చోట ఏమి సంభవించును? రెండు దారులు ఉన్న చోట అపాయము సంభవించెను, అపాయము సంభవించెను అని ఆ ఫిలింలో ఉంటుంది. ఒకటి మోక్షానికి మార్గం అయితే రెండవది నాశనానికి మార్గం అని రెండు దారులను చూపిస్తాడు. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసింది. మనము క్రీస్తును పోలి నడుస్తూ ఉన్నప్పుడు చాలా మంది మన దగ్గరకు వంచన చేసి మాట్లాడతారు, పనికిరాని మాటలు మాట్లాడతారు, మనకున్న విశ్వాసాన్ని పడగొట్టడానికి చూస్తారు. అందుకు రాసిన భక్తుడు చంచల మనసాడించే బ్రతుకు ఆటది, అది వంచన చేసి నీ జీవితాన్ని పడగొడుతుంది. కానీ అంతరంగమును పరిసి మోక్షానికి మార్గము చెప్తుంది. ఒక వ్యక్తి వచ్చి చంచలుడు వచ్చి చెప్తాడు యాత్రికుడికి, యాత్రికుడా, ఓ యాత్రికుడా, ఎక్కడికి వెళ్తున్నామంటే మోక్షానికి మార్గాన్ని కనుగొన్నాను, మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. అప్పుడు చంచలుడు చెప్పాడు కదా, నీ పిల్లలేది, నీ భార్య పరిస్థితి ఏంటి, అసలు మోక్ష మార్గం ఉందో లేదో తెలియదు, అసలు అలా ప్రవర్తించి వెళ్ళటము ఎలా చంచలుడా అంటాడు. నీ భార్య గతి ఏమవుతుంది, నీ పిల్లల గతి ఏమవుతుంది, వాళ్ళ ఆలోచనలు ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని అన్నప్పుడు ఆ యొక్క యాత్రికుడు అంటాడు, ఇవన్నీ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మోక్ష మార్గం అయితే ఉంది, దానికి నేను ధైర్యం. అప్పుడు ప్రారంభమవుతుంది వారు వెళుతున్న మార్గంలో చంచలత్వము, చంచలుడు వస్తాడు. మన యాత్రికుడి ప్రయాణంలో, మన ప్రయాణంలో కూడా అనేక సార్లు అనేక మంది మనలను తప్పుదారులు పట్టిస్తూ ఉంటారు. నువ్వు వెళుతున్న మార్గం తప్పు, ఈ మార్గానికి వెళ్తే స్వర్గానికి వెళ్తావో లేదో తెలియదు, మోక్ష మార్గాన్ని చేరుతావో లేదో తెలియదు, నీకున్న సమస్యలు, నీ భార్య బిడ్డలు, నీ బంధువులు, నీ రక్త సంబంధుల పరిస్థితి ఏంటి? ఇందాక ఒక విషయాన్ని విన్నాం కదా, ఏంటది? నేను క్రీస్తును నమ్ముకున్నానని నా వాళ్ళే నన్ను వేరేసారు. మోక్ష మార్గం వైపు నాకు అనుదృష్టి ఉన్నప్పుడు, క్రీస్తును పోలి నేను నడుస్తూ ఉన్నప్పుడు లోకమే కాదు, లోకంలో ఉన్న సమస్త జీవరాశులు కూడా విడివేస్తాయి. లోకంలో ఉన్న అత్యంత భయంకరమైన పాపం ఏంటంటే మానవుడే. మానవుడే ఎంత ఘోర పాపం. ఒకడు
చూస్తాడు. ఒకడు మంచి మార్గంలో వెళ్తున్నాడంటే ఆ మార్గం నుండి తప్పించడానికి పన్నాగాలు పొందుతాడు. ఘోరపాపి మానవుడు, విషపురుగు మానవుడు. కుక్క కాటుకు చెప్పుకుంటే మనిషి కాటుకు మందే లేదని పెద్దలు ఊరికి చెప్పలేదు. పాము కాటేసినా కుక్క కాటేసినా మందుంది, కానీ మానవుడు చూసి చూసి కాటేస్తే అతనికి మందే లేదు. నీ విశ్వాస యాత్రలు, నీ విశ్వాస ఒలింపికలు ఒకవేళ ఈ సంఘటనలు జరుగుతున్నాయి అని ప్రభు చెప్తున్నాడు కదా. చంచల మనస్సు నీకు కలిగినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడక మోక్ష మార్గం వైపు నా వైపు చూడు. నేను నీకు జీవము తోడు మోక్షాన్ని ఇస్తానని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. అయితే ఇప్పుడు మనం చదివితే ఆత్మఫలములు సంపాదించుకోవాలి. మోక్ష మార్గమును చూసేవాళ్ళు ఆత్మఫలాన్ని సంపాదించుకోవాలి. ప్రభు రాకడికి గమ్యాన్ని చేరాలి అంటే వీళ్ళు ఆత్మఫలములు ఉండాలి. అవి ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ఆత్మఫలములు ఏమనగా ప్రేమ. ఏంటండి ప్రేమ? ప్రేమ అనే పదం ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ అని. ఐ లవ్ యూ అంటే నువ్వు నాకు ఇష్టం అని మనోడు వాడుతూ ఉంటారు తరచుగా, కానీ ఐ హేట్ యూ అనే విషయము అతనికి అర్థం కాదు. పాశ్చాత్య దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో ఒక పిల్లను ఐ లవ్ యూ అంటారు, మనిషిని ఐ లవ్ యూ అని అంటారు. జిమ్మి ఐ లవ్ యూ, మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరితో పోల్చి ప్రేమిస్తున్నాడు తల్లిదండ్రులను? ప్రేమ ఇదే, ప్రేమ దోమ వేరే. ప్రేమ ప్రేమించేవాడు క్రీస్తును పోలి ప్రేమించాలి. ఎలా? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువ మోసాడు. ఎందుకు మోసావు ప్రభు అని అడిగితే, ఎందుకు మోసావు ప్రభు అని నువ్వు వెళ్ళి అడిగి ఆయన దగ్గర సమాధానం పొందాలని ఆశపడితే ఆయన అంటాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను కంటికి రెప్పగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో స్వార్థం లేదు. ఇదిగో నీ కొరకు నేను సిలువను మోయటమే కాదు, ఇదిగో నేను నీ కొరకు చనిపోతున్నాను. యేసు ప్రభు కార్చిన ప్రేమలో, యేసు ప్రభు కార్చిన రక్తంలో, యేసు ప్రభు చూపిన ఆ మాధుర్యములో ఎక్కడ ఎక్కడ మచ్చ డాగు ఏమీ లేదు. మోసము చేయలేదు. మోసపోయాడు మనుషుల్ని చూసి. నిన్ను చూసి మోసపోయాడు ప్రభు. ఎందుకో తెలుసా? నువ్వు మారుతావు మారుతావు మారుతావని ఎదురు చూస్తూ మోసపోయాడు. ఆయన పిచ్చి మహాశయుడు, ప్రేమించేవాడు కాబట్టి నువ్వు 100 సార్లు గుండెల మీద తంతున్నా ఆయన భరిస్తూనే ఉన్నాడు. నా ప్రేమించాలి, ప్రేమించాను, నా మనసు నీ దగ్గర ఉంది, నీ మనసు నా దగ్గర ఉందని అంటారు కదా. నిజమైన సాదృశ్యకరమైన హృదయము క్రీస్తు దగ్గర ఉండాలి. యేసు ప్రభువుకి హృదయంలో స్థానం ఇవ్వాలి. యేసు ప్రభువుకి హృదయంలో చోటు ఇవ్వాలి. దేవా, నా హృదయంలో నీకు తప్ప వేరొక స్థానం లేదు. ఒకరోజు ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తనకు దైవ దర్శనాన్ని ప్రత్యక్షపరిచాడు. ఏమనో తెలుసా? ఇదిగో ఒకడు వచ్చి నీ దగ్గరగా మాట్లాడతాడు, సమాధానం ఇవ్వు. సాతాను గాడు వచ్చి తన హృదయం అనే తలుపు దగ్గర వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. అంటే మన భాషలో చెప్పాలంటే, ఎంతసార్లు పరిశోధనగా నడుస్తావు, ఎన్నిసార్లు క్రీస్తుని పరిగెడతావు, పాపం చేయి, ఈ పండుగ తినమని అమ్మకి చెప్పినట్టు ఇదిగో ఎంతో అందంగా ఉంది కదా, ఆ బంగారాన్ని ఏదో పని చేయి, పాపం చేయి, తప్పు చేయి, అబద్ధమాడు, వ్యాపారంతో చూడు అని హింసిస్తుంటే ఈ పాప వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది.
ప్రభువా, నా తలుపు దగ్గరికి వచ్చి ఎవరు తలుపు తిమ్మని పడుతున్నారు, నువ్వు వచ్చి ఒక్కసారి వాడు ఎవరో చూడు అని అడిగింది. వెంటనే ప్రభు అన్నాడు. డోర్ తీసిన వెంటనే డోర్ అవతల సైడ్ సాతానుడు ఉన్నాడు, యువతల సైడ్ ప్రభు ఉన్నాడు. అప్పుడు సాతానుడు అన్నాడు, నువ్వు ఉన్నావేంటి ఇంట్లో, నువ్వు ఉన్నావేంటి? అప్పుడు ప్రభు చెప్పిన మాట, రే బాబు, మన్నడు దాకా నువ్వు ఉన్నావు ఇంట్లో, నీ ఇష్టానుసారంగా మార్చావు, నీ ఇష్టానుసారంగా నా బిడ్డను వాడుకున్నావు. ఇదిగో ఇప్పుడు వాడు ఆ హృదయంలో నాకు స్థానం ఇచ్చారు, ఇప్పుడు ఇది నా ఇల్లు, నీకు ఎటువంటి సంబంధము లేదు. నా దేవుని బిడ్డలారా, ఆమె చెప్పిన మాటలు ప్రభు విన్నాడు, ప్రభు చెప్పిన మాటలు ఆమె విన్నది. కారణము ఇరువురి మధ్య ప్రేమ అనే ఫలం ఏర్పడి. ఈరోజు దేవుడికి నీకు మధ్య ప్రేమ ఉన్నదా? నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావమ్మా అని ఎవరు వస్తురాలు అంటే ఒకడు ఉన్నాడండి, ఏదో మర్చిపోయి ఏదో తెలియక చేస్తున్నాడు. కానీ క్రైస్తవ సమాజంలో క్రీస్తును పోలి నడుస్తున్న బిడ్డలు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావమ్మా అని ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు చెప్పవలసిన నగ్న సత్యము, నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియుడు నా ప్రభువు. ఈ సంఘటన కూడా జరిగింది చుంచు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని, నీ ప్రియుడు ఎవరు? ఆల్రెడీ నేను ప్రేమలోనే ఉన్నాను రా బాబు. మరి ఆ యొక్క ప్రియుడి పేరు ఏంటి అని హింసిస్తుంటే, నేను పేరు చెప్పడమే కానీ డైరెక్ట్ గా చూపిస్తాను ఆయన ఎలా ఉంటాడు అని. కొయ్య బొమ్మ, కొయ్య చెక్క ఒకటి, మేకులు, ఒళ్ళు కిరీటము, ఇవన్నీ సమకూర్చమని చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు పడుకో, నువ్వు చచ్చిపోయి బ్రతికితే నేను నిన్ను ప్రేమిస్తాను. వాడు పరిగెత్తాడు. అప్పుడు పరిగెత్తుతున్న వాడిని చూసి ఆపి చెప్తుంది, అరే బాబు, నా కొడుకు, నా తండ్రి చనిపోయాడు, ఆయనకి తప్ప నా హృదయంలో ఎవరికి స్థానం లేదు. ఈరోజు ప్రేమ చాలా చులకనైపోయింది. కానీ నిజమైన ప్రేమ క్రీస్తుతో కూడి ఉంటుంది. యవనస్తులకు యవనస్తురాలకు ప్రభు ప్రతినిధిగా దేవుని పులిపీఠం దగ్గర విషయాన్ని ప్రకటన చేస్తున్నారు. ప్రేమ అని లోకపు ప్రేమలో పడిపోయి ఈ జీవితాలను పాడు చేసుకునే అవకాశం యవన దశలో సాతానుడు ముమ్మారుడు కల్పిస్తూ ఉంటాడు. కానీ క్రీస్తును కూడి క్రీస్తు సాంగత్యమును అనుభవించి క్రీస్తుతో ప్రేమలో పడి క్రీస్తుతో నడిచినప్పుడు ఆ ప్రేమకు అర్థమవుతుంది. అంటే దేవుని బిడ్డలారా, ఈనాడు లోకపు ప్రేమలో పడిపోయావా, ఈ జీవితము శారీరకంగానూ కాక ఆత్మగుడి పాపంలో పడిపోతుంది. అందుకు బైబిల్ చెప్తుంది, జాగ్రత్తము వ్యభిచారము చేయవాడు శరీరం అంతే కాక తన ఆత్మను కూడా పాపము చేస్తుంది. ఒకవేళ ప్రేమిస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవా ఇదిగో నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానని ప్రభు సన్నిధిలో ముందు ఆ స్టేట్మెంట్ తెలియచేయి ప్రభువుకు. నీకు ఇష్టమైతే నేను కంటిన్యూ అవుతాను, లేకపోతే నేను ఆపేస్తాను. నీకు ఇష్టమైతే నేను కంటిన్యూ అవుతాను, నీకు చిత్తమా ఇది బయలుపరచు. ప్రేమిస్తున్నానని చాలాసార్లు యవనస్తులు, క్రైస్తవ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ అటువంటి మీరు ఎవరైనా సరే, ఈ ఆలోచన అనేది ఒక కౌమార దశ వచ్చేసిన వెంటనే ఆలోచన పుడుతుంది. కానీ ఒకవేళ ఇప్పటికీ ప్రేమలో ఉన్నానని భ్రమలో ఉంటే, నువ్వు ప్రేమిస్తున్న ఆ ప్రియుడు కానీ ఈ యొక్క ప్రియుడు కానీ ప్రియుడు కానీ ఎవరైనా ఉంటే, అది నిజమైన ప్రేమ లేకపోతే లోకంలో వదిలేసి వెళ్ళేదా
ప్రార్థన చేయి. ప్రభు దగ్గర ప్రత్యక్షపరచబడు. దేవునికి స్టేట్మెంట్, ఆయన సమాధానాన్ని వ్యక్తపరుస్తుంది. నీ చిత్తమైతే నేను ప్రేమిస్తాను, లేకపోతే అసలు నీకు తప్ప నాకెవరు లోకంలో ఎక్కువ కాదు ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకున్న దానికంటే భాగ్యమైన జీవితం ఏదీ లేదు. ఒకసారి గమనించు. ప్రేమ కలిగి మీరు ఉండండి అని బైబిల్ చెప్తున్న రీతిగా ఇదిగో ప్రేమను ప్రకటించలేని వాళ్ళనైతే నేను వ్యర్థులను అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రతి విషయమందు ప్రేమ అనే ఫలములను పొందాలని ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కోపంతో ద్వేషంతో మాట్లాడక ప్రేమతో, జాలితో ఆయన ప్రతి విషయం ముందు స్త్రీలను అమ్మా అని పిలిచాడు, పురుషులను సహోదరులారా అని సంబోధించాడు. ఆయన ప్రేమలో ఆప్యాయత, ఆయన ప్రేమలో మమేకము, ఆయన ప్రేమలో తెలియని ఆ యొక్క దైవత్వము ఉంది కనుక యేసు ప్రభులాగా ప్రేమించడానికి సిద్ధపడండి. ప్రేమ అనే ఫలమును సాత్వికముతో పొందుకునే కృపను ప్రభుని కనుగొనలాగున ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. రెండవదిగా చూస్తే సంతోషం. సంతోషం చాలా మంది కుటుంబాల్లో లేనిదే ఇది. సంతోషంగా ఉండాలనుకుంటున్నానన్నా కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాను. నన్ను ఏం చేయమంటావన్నా సంతోషంగా ఉండాలి. పెళ్ళైన మా యొక్క 10 సంవత్సరాల జీవిత సాంగత్యంలో పెళ్ళైన 5 సంవత్సరాల్లో పిల్లలు లేక సంతోషం లేదన్నాను, గర్భఫలం లేక సంతోషం లేదన్నాను అని మా ప్రియ తల్లి చెల్లి కన్నీరు విడుస్తున్నాను. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ సంతోషం అందితే కొనుక్కుందామని అనుకుంటున్నావేమో. సంతోషం కొనుక్కుంటే వచ్చేది కాదు. సంతోషము ఎక్కడ ఉంది అంటే దేవుని దగ్గర ఉంది. సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఇరువురు భార్య భర్తలు పిల్లలు లేదని కుటుంబంలో వేదనతో బాధపడుతున్నారేమో. సంతోషం లేక ఎవరు మటుకు వాళ్ళు భార్య భర్తలే, కానీ ఎవరు మటుకు వాళ్ళు జీవిస్తున్నారేమో. ఒక్కసారి ఈ కుటుంబంలో సంతోషాన్ని అనుగ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. కుటుంబంలో సంతోషాన్ని కలుగు చేయవాడను నేను. సంతోష భరితునిగా, సంతోష భరితురాలుగా నేను ఏర్పాటు చేసి తీర్చిదిద్దేవాడిని నేను. నా దగ్గరికి రా అని ప్రభు చేతులు సాక్షి పిలుస్తున్నాడు. మన సహోదరుడా, సహోదరి, ఈరోజు సంతోషము లేక ఎన్నో కుటుంబాలు సూసైడ్కి, ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. చాలా మంది సంతోషము లేక చచ్చిపోతూ ఉన్నారు. ఏంటమ్మా, ఏమైంది నీకు, ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా జీవితంలో సంతోషం లేదన్నా, నా బ్రతుకులో సంతోషం లేదు, నేను సంతోషాన్ని కోల్పోయావు, నా సంతోషాన్ని దురాత్మ భంగరించింది. ఒకప్పుడు సంతోషంగా ఉండేదాన్ని, గత కొద్ది రోజులుగా నా జీవితంలో సంతోషం లేదు అని చాలా మంది తెలియజేస్తూ బాధపడుతూ వాళ్ళ యొక్క దుఃఖాలను, బాధలను తెలియజేస్తూ ఉంటారు. దైవ ప్రతినిధిగా మీ దగ్గరికి చెప్పే ఒకే ఒక్క సమాధానం, సంతోషం లేదని. ఎక్కడైతే తలదించుకున్నావో ఆ స్థానంలో తలెత్తుకునేలాగా దేవుడు చేయిస్తాడు. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అయితే నా దేవుడి సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేయి. సంతోషంలో లోకంలో ఎక్కడా దొరకదు, కొనుక్కుందామన్నా దొరకదు. కానీ నువ్వు ప్రభు దగ్గరకు వస్తే గత కాలపు జీవితాన్ని కడిగి వేసి ఈ స్థితిలో నుండి దేవుడు లేవనెత్తుతాడు. సంతోష భరితునిగా దేవుడు ఆనంద సంతోష గానాలను హృదయంలో అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, సంతోషము కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు దగ్గర సంతోషం ఉంది, ప్రభు దగ్గర ప్రాధాన్యపడు. దేవుడు నీకు అన్నింటి భాష బిందువులను తుడుస్తాడు. మూడవది సమాధానం. సమాధానం, సంతోషము, సమాధానం. ఇది చాలా మంది కుటుంబాల్లో తల్లిదండ్రులకు పిల్లలకు లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు ఉండదు, భార్యకు భర్తకు మధ్య సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు, అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం ఉండదు,
బంధువుల మధ్య సమాధానం ఉండదు, అత్త కోడల మధ్య సమాధానం ఉండదు, మామ అల్లుళ్ళ మధ్య సమాధానం ఉండదు. సమాధాన పడు, గొడవ పడతారు. గొడవ పడిన వెంటనే క్రైస్తవుడిగా చేయవలసిన పని, ఆ క్షణం గొడవ పడ్డావు, కోపం ఇచ్చుకున్నావు, అయిపోయింది, వెంటనే వెళ్ళి సమాధాన పడాలి. అదొక బైబిల్ చెప్తుంది, సమాధాన పడేవాడు ధన్యుడు. వాడు ఏమవుతాడు? వాడికి ఏం సంభవిస్తుంది? సమాధాన పడేవాడు ధన్యుడు. దేవుని కుమారులు అవుతారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. వారికంటే ఐశ్వర్యవంతుడు లేడు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవాడు ధన్యుడు, నీతి నిమిత్తం హింసను బాధను అనుభవించేవాడు ధన్యుడు. సమాధాన పడేవాడు ధన్యుడు. సమాధాన పడక, సమాధానం పొందుకోక, ఈరోజు సావుకుడికి విశ్వాసికి సమాధానం లేదు, విశ్వాసులకు సమాధానం లేదు, యాజకుడికి సమాధానం లేదు, యాజకురాలకు సమాధానం లేదు. సమాధానం లేకుండా చేస్తున్నాడు సాతానుడు. సమాధానం పడివాడు ధన్యుడు. ఒకరోజు దైవజనుల దగ్గరికి ఒక పెద్ద సేవకుడును ఒక యవనస్తుడైన సేవకుడు గొడవ పడ్డారు. గొడవ పడితే వాడు ఆత్మీయ తండ్రి చెప్పాడట, గొడవ ఎవరు పడినా ఇద్దరు గొడవ పడ్డారు కాబట్టి ఆ చిన్నోడిని పిలిచి చెప్పాడంట, బాబు రే సమాధానపడు అయ్యారు అంటే ఆ యవనస్తుడు చెప్పిన మాట, అన్నా నేను సమాధాన పడతాను కానీ మళ్ళీ ఇతను నన్ను చులకన చేసి మాట్లాడతాడు. ఆ పెద్ద మనిషితో చెప్పి ఆ పెద్ద పాస్టర్తో చెప్పాడంట, నీగారు సమాధాన పడు అబ్బాయితో అంటే ఆయన అన్నాడంట, పెద్దోడిని నేనా ఆడా, పెద్దోడిని నేను పడాలా, వాడు నా దగ్గరకు వచ్చి పడాలా అని అన్నాడు. ఇదే గుంటూరులో జరిగింది. అప్పుడు ఆయా ఆత్మీయ తండ్రి అన్నమాట, పెద్దోడు ఎవరైనా సరే దేవుని రెక్కల నీడలో దేవుని సన్నిధికి వచ్చేసిన వెంటనే ప్రతి ఒక్క వ్యక్తి సమానమే. పెద్ద చిన్న అనేది ఉండదు దేవుని సన్నిధిలో. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుక ఇద్దరు సమాధాన పడండి అన్నప్పుడు ఆ వారం రొట్టె విడిచి కార్యక్రమం వచ్చింది. వీళ్ళిద్దరు సమాధాన పడలేదు. ఈ విషయాన్ని చూసిన సేవకుడు అన్నాడు, డైరెక్ట్ గా రొట్టె తీసుకోవడానికి ఆ పెద్ద సేవకుడు సిద్ధపడి వచ్చిన వెంటనే చెప్పాడు, నువ్వు ఈ వారం రొట్టెను పుచ్చుకోవద్దు. అయ్యా ఎందుకు అంటే ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు అని ఆ సేవకుడు ఆత్మీయంగా అన్న వెంటనే ఇతడు ఆ వారం రొట్టె తీసుకొని ఆ యవనస్తుడైన సేవకుడు కూడా రొట్టెను తీసుకోలేదు. అయ్యారు నాకు రొట్టెను ఎందుకు ఇవ్వలేదు అని అడిగినప్పుడు నువ్వు ముందు సమాధాన పడ్డావా అని. ఇది ఏమైనా ఈ యవనస్తుడు ఆ మాట విన్న వెంటనే ఆ పెద్ద సేవకుడు నేను పెద్దవాడిని అన్నాడు కదా, అతని పాదాలకు దగ్గర పడిపోయాడు. అయ్యా తప్పు నాది, నన్ను క్షమించండి. ఎవరు పడ్డారు సమాధానం? ఎవరు పడ్డారు? యవనస్తుడు పడ్డాడు. వెళ్ళి పాదాల మీద పడి రెండు పాదాల మధ్యలో తలపెట్టి కన్నీరు విడుస్తూ, అయ్యా మన ఇద్దరి గొడవ వల్ల మన ప్రభు దగ్గర మన శరీరము రక్తము త్రాగలేకపోయాం, ఒక్కసారి నన్ను క్షమించండి, తప్పు నాదైతే క్షమించండి అని ఆ యొక్క పెద్ద సేవకుని వాటేసుకొని సమాధానం పడ్డాడు. వెంటనే ఆ పెద్ద సేవకుని కళ్ళలోని కన్నీళ్లు దేవుడిని పారుతాడు. అప్పుడు దేవుడి బిడ్డలారా, సమాధాన పడువాడు ధన్యుడు. ఈరోజు తల్లికి తండ్రికి, తల్లికి కొడుకుకు, తల్లికి కూతురుకి మధ్య సమాధానం లేక ఏదో ఇంట్లో ఉంటున్నాం అనే విషయమే కానీ ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎక్కడ బతుకుతున్నారు, అరే నువ్వు చేస్తున్న పనేంటి అని అడిగినప్పుడు నాతో నీకేం పని, నేను ఎటెళ్తే నీకేమైంది, నాతో నీకేం పని, మరి నువ్వు చేస్తున్న పనేంటి, నీకు నాకు పడదు కదా
నాతో నీకేం పని, నీ పనులు చూసుకో, నా పని నేను చూసుకుంటా. సమాధానము లేదు. కానీ సమాధాన పడువాడు ధన్యుడు అని ప్రభు చెప్పాడు కదా, శిష్యులతో చెప్పాడు, మీరందరూ సమాధాన సంతోషము కలిగి దేవుడు బిడ్డలారా, ఇంతకాలం మీ కుటుంబంలో సమాధానము లేక భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముళ్ళ మధ్య, అత్త మామల మధ్య, అత్త అల్లుళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య సమాధానం లేదేమో. ఒక్కసారి సమాధానం పడండి. ఈ కుటుంబంలో దేవుడు సంతోషాన్ని ఏరులై పాలెత్తు చేస్తున్నాడు. సమాధానం పడితే ఆ ఆదివారం రొట్టెను లేవాలి. సమాధానం పడకుండా నీ తోటి వాళ్ళతో గొడవ పడి వచ్చి రొట్టెను విరిస్తే నీకంటే పాపిష్టి వాడు ఎవడు లేడు. ఆ పాపం నిన్ను తరతరముల వరకు నీ పిల్లల పిల్లల పిల్లలను తరిమి కొడుతుంది. సమాధాన పడకుండా రొట్టెను విరిచావా, పాపము శాపమే మారి నిన్ను వెంటాడు. సమాధాన పడండి. సమాధాన పడుట చాలా మంచిది. తప్పు నీది కాకపోయినా సమాధాన పడు. తప్పు నువ్వు చేయలేదు, అయ్యా నన్ను క్షమించు, స్వామి చెప్తే అయిపోతుంది కదా. 8 సార్లు క్షమించమని కోరుతాడు, వాడు అన్ని ఆశీర్వాదాలు పొందుతాడంట. మాటి మాటికి అయ్యా తెలియక నేను ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించండి, తెలియక నేను ఏదైనా ప్రవర్తిస్తే నన్ను క్షమించండి, నా యొక్క ప్రవర్తన ద్వారా మీకు ఒక ఇబ్బంది ఉంటే నన్ను క్షమించండి, నా ఆలోచన ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను క్షమించమని క్షమాపణ కోరువాడు దైవ సంకల్పాన్ని నెరవేర్చేవాడు. క్షమాపణ కోరువాడు దేవుని నీతిని నెరవేర్చేవాడు. ఈరోజు క్షమాపణ నీకున్నాను. ఒకరి దగ్గర క్షమాపణ పొందాలి, ఒకరిని క్షమించాలి. నీ ఆత్మీయ జీవితంలో అనేక సార్లు పడిపోతున్నావు, లేపుస్తున్నావు, పడిపోతున్నావు. కానీ ఎక్కడ పడిపోయావో ఆ స్థానాన్ని గుర్తుపెట్టి మరోసారి పడిపోకుండా చూడు ప్రభు అని ప్రార్థించి సమాధాన పడివాడు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానము నాకు దొరికేదని జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికి నీ దగ్గర చేరాను, చివరికి నీ సన్నిధికి వచ్చి ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడు. నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 4వ మాట చదివితే దీర్ఘశాంతం, దీర్ఘశాంతం, దయాళత్వం. మనకు విషయం తెలిసింది, ఒక వ్యక్తి మీద మన కోపం ఉంది, ద్వేషం ఉంది, దీర్ఘంగా చాలా 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 చిన్నగా తగ్గించుకుని ఆలోచన చేస్తామా? ఏదో నీకు తెలిసిన ఒక మాటకి అటు ఇటు ఆ ఉడుకు రక్తం మీద పోరాడతావు, వచ్చేస్తావు, ఇచ్చేస్తావు. దీర్ఘశాంతమేది, అందరిని ప్రేమించే దయాగుణమేది, దయాగుణం. దయతో చూడును, దయతో నన్ను మన్నించమని దేవుని దగ్గర అడగడం కాదు. నువ్వు అందరినీ దయతో చూడాలి కదా. నువ్వు విత్తనమును విదితే పంటను కోస్తావు. నువ్వు విత్తకుండా పంటను ఏ విధంగా కోస్తావు? నీకు శుభము కలుగును గాక అంటారు. నీకు శుభము కలుగును గాక, గాడ్ బ్లెస్ యు అంటారు. అంటారా లేదా? గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. దీర్ఘశాంతము చాలా ప్రాముఖ్యం. ఒక విషయం తెలిసింది, దాని గురించి ఆలోచించే, దాని గురించి ఒకసారి ఆలోచన చేసి దాని గురించి ప్రార్థన చేయి.
కొంతసేపు దాన్ని కేటాయించు ఆ విషయానికి. ఎందుకు వచ్చింది సమస్య? ఈ సమస్య రావడానికి గల కారణం ఏంటి? ఎటు నుంచి వచ్చింది? ఈ సమస్యకు నేనేం చేయాలి? దీర్ఘ వయసు వచ్చిన తరుణములో వస్త్రహీనతే కృంగదీసెను, ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడనన్నాదుకున్నావు. యేసయ్యా కనిపించరే నీలాగా ప్రేమించేవాడెవరు? నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. ఈ లోక జ్ఞానులలో వెర్రివాణిగా ఉంటిని, ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని. తృణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనన్నాదుకున్నావు. తృణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనన్నాదుకున్నావు. యేసయ్యా కనిపించరే నీలాగా దీవించేవాడెవరు? నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. ఏంటంట? దేవుడు దీర్ఘంగా ఉన్నాడు కాబట్టి, దీర్ఘశాంతంగా ఉన్నాడు కాబట్టి నువ్వు చేసే అల్లరి చిల్లరులకు ఆయన క్షమించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఉగ్రుడై వెలిగిస్తే భూమి ఆకాశం చీలిపోతుంది, భూమి చీలిపోతుంది, భూకంపం సంభవించింది. ఆయన దీర్ఘశాంతుడే కనుక ఈ వైపు ఆయన దయాళుతంతో ప్రేమిస్తున్నాడు. వయసు వచ్చిన తరుణములో నీకున్నప్పుడు ఎవరికి సహాయం చేయవు, ప్రేమగా చూడవు. కానీ ఆ పేదవాడే, ఆ వస్త్రమే, ఆ వస్త్రహీనతే, ఆ బట్టలు లేని జీవితమే, తినడానికి తిండి, ఉండటానికి వస్త్రము, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు లేని ఆ జీవితాన్ని తన వంతునిలాగా అనుభవించి అనుకొని ఆయన ప్రభువుని ప్రేమిస్తాడు. ఈ లోక జ్ఞానులలో నేను వెర్రివాణ్ణి, ఎన్నికైన వారిలో నేను వ్యర్థుడను. 100 మంది ఎన్నికవుతారు ఒక ఉద్యోగానికి, నేను ఎన్నిక కాలేదు. నేనేంటి? వ్యర్థుడను. తృణీకరించబడిన రాయి, తలకు మూలరాయి. చాలా మంది ఈరోజు నేను తిడుతున్నారు, రే దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు, ఏదైనా చేసుకొని చావరాదా. మనం చేసే కొంతమందికి నచ్చగా దూషిస్తూ ఉంటారు. ఆ రాయి చివరకు తలరాయి అవుతుంది, వాడి విజయాన్ని సాధిస్తాడు. ఎంతమంది అయితే దూషించారో ఆ దూషించబడిన వ్యక్తి వైపు ప్రభు కన్నులెత్తి చూసి వాడి జీవితాన్ని కడతాడు. దూషించబడిన రాయి, తృణీకరించబడిన రాయి ఎవరు? యోసేపు. అవసరాల కాలం వచ్చింది. ఎంతమంది విడలైతే, ఎంతమంది అన్నలైతే, ఎంతమంది వ్యక్తులైతే దూషించారో, తృణీకరించారో వారందరి ఎదుట దేవుడు రాజులు చేశాడు. ఏ దేశానికి? దేశానికి రాజులు చేసి వీళ్ళు దూషించిన వాళ్ళందరూ వాడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పడటానికి చేశాడు. ఒకప్పుడు స్థితి తృణీకరించబడిన స్థితి, ఇప్పుడు రాజ్య సింహాసనం అనుభవిస్తుంది. ఒకప్పుడు ఇతడు ఏం చేశాడు? దూషించాడు. రేపు ఇలాంటి వాడు, ఎలాంటి వాడు, చెడగొట్టావు. కానీ ఇప్పుడు ఎవరినైతే దూషించాడు, ఎవడైతే దూషణకు, ఎవడైతే తృణీకరించబడ్డాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి
కొంచెం నీ దగ్గర ఉన్న ధాన్యంలో నాకు కొంచెం పెడతావా? దావీదు తృణీకరించబడ్డాడు. దేవుడు పెడతారా? ఈరోజు నీ జీవితం అలాగే ఉందేమో. వీళ్ళు వాళ్ళు చూసి ఇంకెన్నాళ్ళు చదువుతావు, ఇంకెన్నాళ్ళు జీవిస్తావు, ఇంకెన్నాళ్ళు మనిషి పెరుగుతున్నావు, కానీ మైండ్ కరెక్ట్. ఉద్యోగం లేదని కుటుంబంలో తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఎటువంటి వారు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా నీకు పిల్లలు లేదని, గర్భ సంతానం లేదని, ఎటువంటి వారు కానీ, నీ భర్త కానీ నీ పిల్లలు మాట వినట్లేదని, అనేక రకమైన తృణీకరించబడుతున్న మాటలు దూషిస్తున్నారేమో. అవన్నీ అనుభవించి అవన్నీ మనసులో ఒకవేళ బాధలు సంభవించి నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు పడుతున్న శ్రమల, కష్టాలు, బాధలకు, దూషణలకు, తృణీకరించబడటానికి చావు సమాధానం ఏమాత్రము కాదు. ఏదో ఒక రోజు నువ్వు విజయాన్ని సాధిస్తావు. అనేక మందికి ఆదర్శప్రాయునిగా ఉంటావు, అనేక మందికి ఆదర్శప్రాయులుగా ఉంటావు. తృణీకరించబడిన రాయి నేడు తలకు మూలరాయి. మా మాటలు ముగించడానికి వస్తున్నాను. పెద్దలు ఈరోజు దీర్ఘశాంతంగా ఆలోచించి తగ్గించుకో. కొంత సమయం వరకు వెయిట్ చేయి, ఆలోచించి వేచియుండు. ఆ సమయం తర్వాత దేవుడు నీ వైపు చూసి, వయసు వచ్చిన తరుణంలో వస్త్రహీనత నీకు లేదు కదా, లోక జ్ఞానులలో వెర్రివాడిగా నువ్వు ఉన్నావు కదా, కానీ దేవుడు నిన్ను తలకు తలరాయిగా చేసి తృణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నులను ఆదరించి నన్ను లేవనెత్తావు. కనుక దేవుడి బిడ్డలు ఒక్కసారి మీరు గమనిస్తే, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. నిగ్రహం ఉండాలి. త్వరపడి ఏది పెడితే చేసేయకూడదు. వేచి ఉండాలి. నిగ్రహం. అదే నిగ్రహంగా ఉన్న ఈరోజు నన్ను కదిలించబాగని ఇంట్లో అమ్మ అంటూ ఉంటుంది. నిగ్రహం, ఆశా నిగ్రహం ఉండాలి. మంచితనం, ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులను ఆదరించాలి, మంచిగా మాట్లాడాలి. విశ్వాసం, ఒక విషయం గురించి విశ్వసించాలి. ఇది నిజమేమో, బహుశా పద్దాకలు పలుమార్లు చెప్తున్నాడు కదా, ఈ మార్గము నిజమేమో, ఒకసారి విశ్వసించి చూద్దాం. సెట్ అయితే సెట్ అవ్వచ్చు కదా, లేకపోతే మళ్ళా మనం అనుకున్న రీతిగా వెళ్ళొచ్చు కదా. ముందు విశ్వసించాలి కదా, దేవుడు కార్యము చేస్తాడు. ఆ తర్వాత సాత్వికం. చాలా ప్రాముఖ్యమైన ఆత్మఫలపు మాటలండి. ఈ ఆత్మఫలాలు మీలో ఉంటే విజయానికి, మోక్ష మార్గానికి వారసుడు నీవు అవుతావని దైవ ప్రతినిధిగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క అన్ని ఫలములు దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు మీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టులాగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూస్తావా? ప్రభుత్వ నీ జీవితాన్ని చెప్పుకుంటావా? దేవా, నేను తృణీకరించబడ్డానయ్యా, చాలా మంది నన్ను చూసి అసహించుకుంటున్నారు. ఇదిగో నేను రేపు తలకు మూలరాయిగా మారాలి. నా కుటుంబాన్ని కట్టయ్యా, నా బిడ్డను మార్చయ్యా. ఇదిగో నా కుటుంబంలో నా హీన స్థితిని తీసి మూడవారి జీవితాన్ని ఊపుకోవాలి. నా ప్రాణం నాలో కృంగిన సమయంలో జీవము గల నీ కొరకు నా ప్రాణము పరితపిస్తుంది. మధురమైన నీ సావాసముతో నా జీవనాదులని మమతను పంచావు. నా ప్రాణం నాలో కృంగిపోతూ కలత చెందుతూ ఉన్న సమయంలో జీవము గల నీ కొరకు నా ప్రాణము పరితపించేటట్టు చేశావు. మధురమైన నీ సావాసాన్ని నాకు దగ్గర చేసి నీ మమతను పంచావు. ఇలాంటి వాడు ఎవడైనా ఒకసారి ప్రభుత్వ తీర్మానం చేసుకుంటా, నువ్వు ఏదైతే ఇప్పుడు తీర్మానం చేసుకుని అడుగుతావో ఆ ఫలములన్నిటినీ ప్రభు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ప్రభుత్వ తీర్మానం చేయాలి. దేవా, నా వైపు చూడమని
దేవా ఇదిగో నేను తృణీకరించబడుతున్నాను, ఇదిగో కలత చెందుతున్నాను, అనేక మంది నన్ను చూసి ఏదైనా చెందుతున్నారు, నా మాటలు చెప్పి నన్ను బాధపెడుతున్నారని నువ్వు ఎంత దిగులు చెందుతున్నావో వాటన్నిటిని ప్రభు సన్నిధిలో పెట్టావు. ప్రభు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నా వైపు చూడయ్యా, ఇదిగో నాకు ఉద్యోగాన్ని దయచి, నా కుటుంబంలో సమాధానం దయచి, ఇదిగో ప్రభువా నా కుటుంబంలో ప్రేమను దయచి, మంచితనము, దీర్ఘశాంతము, తండ్రి దయాగుణము, సాత్వికము, విశ్వాసము, ఆశ నిగ్రహము. ఒక విజయం పొందాలంటే నిగ్రహంగా నేను ఉండాలి, ఆశ నిగ్రహం నాలో ఉండాలి, వేచి ఉండే అనుభవం అట్టి బట్టి అడుగుతావా? హృదయం తెరిచి కన్నీరు విడాలి. నీతో మాట్లాడదు. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతి. ఇన్నాళ్ళు జీవం లేకుండా ఆరాధన చేశారేమో, నిర్జీవమైన క్రియలు, జీవం లేని క్రియల వల్ల మృతుడమయ్యావేమో అని తెలుస్తున్నాడు. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా, జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. నిర్జీవంగా ఉన్నావు, జీవం లేక ఉన్నావు, ఆయన జీవం పోసాడు. జీవాధిపతిగా ఆయన జీవితానికి విలువనిచ్చాడు. నిత్య జీవం నుంచి నిన్ను నడిపించబోతున్నాడు. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా ఏ కృప లేకనే బ్రతుకలేను. చప్పట్లు కొడతాం. మన జీవితానికి అనుమైన పాట. ఆయన పరిస్థితి నిన్ను నీవే మర్చిపోతున్నావు. దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేక నే బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృప లేక నే బ్రతుకలేను. సద్గుణశీలుడ సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని. సద్గుణశీలుడ సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని. సుగుణాలు నాలో చూచుటకే నీ కూర్చుంటిని. యేసయ్యా నీ కృప
లేకనే బ్రతుకలేను నా యేసయ్యా, ఈ కృప లేకనే బ్రతుకలేను. అవునయ్యా, నేను అభివృద్ధి చెందుటను చూచి ఆ శుభనాలు నాలో ఫలించాలని చూచి ఈ హృదయంలో నీవే మురిసిపోయావు. నేను మురిసిపోయి పరవలింప చేసే తట్టులు నన్ను నిలబెట్టావు. సద్గుణశీలుడా, ఒక్కసారి నాతో మాట్లాడవు. గమ్యాన్ని ఏర్పాటు చేసుకోక దారి తెలియక పరుగులు తీస్తున్నాను, కానీ నీతి సూర్యుడివై గమ్యస్థానము చూపించేవాడా, నాతో మాట్లాడవా? మన ఒక గమ్యానికి చేర్చవా? అడుగుతావా తల్లి, అడుగుతావా చెల్లి, అడుగుతావా సహోదరుడా? బ్రదర్, ఈరోజు నువ్వు చేసుకున్న తీర్మానం నీ భవిష్యత్తును ఆధారపడి ఉంది. ఈరోజు నువ్వు చేసుకున్న తీర్మానము ఇప్పుడు ఉన్నత స్థానంలో నిన్ను నిలవబెట్టబోతుంది. ఆయన నీతో ఉండబోతున్నాడు. ఆయన నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు. నాతో పాటు ప్రార్థనలో ఎదిగిపోయించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, పరిశుద్ధ నామానికి వందనములు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్నకాలం ఎవరితో కలిసి నేను సేవించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, ప్రార్థించుటకు, అయ్యా నేను కొనియాడుటకు తండ్రి, ఇదిగో మనసారా స్తుతించుటకు తెచ్చిన కృపను బట్టి వందనాలు. ఆత్మ ఫలములు మాలో ఫలించాలి ప్రభువా. ఆత్మ ఫలములు మాలో పరవశం పొందాలి ప్రభువా. మాలో ఒక్కసారి నీతి సూర్యుడా వెలుగును దయచేవా. అంతమంది విడలైతే తీర్మానం చేస్తున్నారు. వాక్యం విడలను దీవించండి, ఆశీర్వదించండి. లైవ్ ద్వారా కూడా ప్రభు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, దేవా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా దేవుని ప్రభు నీ మాటలు వింటున్న నీ బిడ్డలతో మీరు ప్రత్యక్షంగా మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. ఎత్తబడిన వాక్యము వారి జీవితాల్లో ఫలించబడటానికి, నిరంతరంగా వాడు దేవా కట్టబడటానికి సహాయం చేయండి. గొప్ప కార్యం చేయండి, అద్భుతం చేయండి. ఈ చిత్రంలో గురించి నామ వైమగంతో కూడుకుని విడలు వారి చుట్టూ కంచె కాపుదలను గ్రహించి విడుదలను ఆదరించు, జాగ్రత్తనే కాపుగా ఉంచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నారు ప్రభు తండ్రి, ఆమేన్. అంతనే దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, శుద్ధాత్మ దేవుని విశ్వాసములకు సంఘంలో ఇద్దరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రవేశ కార్యక్రమం పి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.